నమస్తే అండి. సార్ ఏంటి సార్ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఎకరం ₹1 చాలా చౌకగా దొరుకుతుంది, మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారండి? మొన్న ఈ మధ్య దావోస్ వెళ్ళారు మన సీఎం గారు కొడుకు. దావోస్ వెళ్ళేసి అక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో కంపెనీస్ వస్తాయి, కంపెనీస్ తీసుకొని వస్తాం ఆంధ్రప్రదేశ్ అని వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఏం చేశారు, జగన్ గారు అట్లా చేశారు ఇట్లా చేశారు, ఎడ్యుకేషన్ని పతనం చేశాడు కాబట్టి రాష్ట్రాన్ని పతనం చేశారు, రాష్ట్రం చాలా దిగజారిపోయింది అనే విషయాన్ని ఆడ బట్టబయలు చేయటం జరిగింది. దానివల్ల ఏం జరిగింది, వచ్చేటటువంటి ఏ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ గురించి వీళ్ళే ఇట్లా చెప్పారు కాబట్టి రేపు అక్కడ మనం ఏదైనా కంపెనీని ఇన్వెస్ట్ చేసేస్తే చాలా ఇబ్బందులు వస్తాయనే దాంతో వాళ్ళు ఏ కంపెనీ కూడా ఒక అగ్రిమెంట్ కూడా రాలేదు. అయితే తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు దావోస్ వెళ్ళారు, ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎన్ని లక్షల కోట్లు మనకి ఇండస్ట్రీస్కి ప్రమోట్ చేశారని అడిగితే దావోస్ వెళ్ళినంత మాత్రాన అగ్రిమెంట్లు అవుతాయా, అక్కడ వెళ్ళినంత మాత్రాన ఇండస్ట్రీస్ వస్తాయా అంటాం లోకేష్ గారు చెప్పడం జరిగింది. అన్నీ వాళ్ళే చెబుతారు. దావోస్ వెళ్ళింది ఎందుకంటే మేము కొత్త కంపెనీస్ వస్తాయి, కొత్త కంపెనీని తీసుకొచ్చేసేసి కంపెనీలను డెవలప్ చేసేసి నిరుద్యోగుల్ని ఉద్యోగస్తులుగా చేస్తామనే దాంతో వెళ్ళారు. కానీ అక్కడ ఒక కంపెనీ కూడా మన ఏపీకి ప్రమోట్ చేయబోయేవారికి మళ్ళీ వచ్చేసేసి అక్కడికి వెళ్తేనే ప్రమోట్ చేస్తారని అడగటం కూడా జరిగింది. దీనిలో భాగంగానే ఇప్పుడు రీసెంట్గా మన టీసీఎస్కి ఒక 21 ఎకరం 99 పైసలకి ఎకరం 99 పైసలకి ఇవ్వటం జరిగింది. సరే అది పెద్ద కంపెనీ, తర్వాత ఎంతో కాలం నుంచి ఉంది కాబట్టి ఏదైనా వస్తారు, కంపెనీ డెవలప్ అయితే నిరుద్యోగం పోతుంది, ఉద్యోగాలు కల్పన జరిగిద్ది అనే దాంతో 99 పైసలకు ఎకరం ఇచ్చామని చెప్తారు. కానీ ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అనేక సెజులు ఏర్పాటు చేసేసి అనేకమైనటువంటి కంపెనీని ఇన్వైట్ చేసేసేసి వాళ్ళకేం తక్కువ రేటుకి 99 పైసలకి ఎకరం ఇవ్వటం అనేది జరగలేదు. ఎక్కడా కూడా భారతదేశంలో ఎక్కడా కూడా ఈ సిస్టమ్ అనేది లేదు. వీళ్ళు ప్రమోట్ చేసుకున్నారు, ఎవరు రావటం లేదని. సరే దానికి ఏదో ఇచ్చారు. తర్వాత వర్షా కంపెనీ అట్ట, ఇది 2 నెలల క్రితం ఏమో ప్రమోట్ చేసేసి ఒక కంపెనీని, దాన్ని అమెరికాలో పెద్ద కంపెనీ, దాని ద్వారా మన ఏపీకి వర్షా కంపెనీ వస్తుంది, 1000 కోట్లు మనకి ఇన్వెస్ట్ చేసేసి కంపెనీని డెవలప్ చేస్తున్నారనే దాంతో దానికి కూడా ఎకరం 99 పైసల చొప్పున 66 ఎకరం కట్టబెడతాం జరిగింది. దాని ఆఫీసు హైదరాబాద్లో ఉందని చెప్పేసేసి దాని ఆఫీస్ చూస్తే ఒక చిన్న ఇల్లు తీసుకొని ఒక ఆఫీస్గా ఉన్నట్టు దాన్ని క్రియేట్ చేసేసేసి దానికోసం 66 ఎకరాలు. ఇదంతా ఏంటంటే అభూత కల్పన. వీళ్ళే అది ఉన్నటువంటి ఎకరం ఇప్పుడు 30 కోట్లు 40 కోట్లు ఉంటుంది కాబట్టి దాన్ని మళ్ళీ వాళ్ళే ఉన్నటువంటి వీళ్ళే లోకేష్ గారే, వీళ్ళ పార్ట్నర్సే, వీళ్ళే వాళ్ళ యొక్క బంధువర్గాలు, వాళ్ళ యొక్క నాయకులు ఈ వర్షా కంపెనీలో డైరెక్టర్గా ఉంటారు. వాళ్ళు రేపు ఆ 30 కోట్ల ఎకరం ఉన్నటువంటి 30 కోట్లని ఇప్పుడు 99 పైసలు తీసుకుంటారు కాబట్టి దాన్ని 30 కోట్ల వాల్యూ ఉన్నటువంటి భూమిని రేపు 100 కోట్లకు 70 కోట్లకు అమ్ముకొని వాళ్ళు వాళ్ళ యొక్క డెవలప్మెంట్ చూస్తారు. కానీ ప్రజల కోసం అయితే ఇది కరెక్ట్గా నిజంగా మరి ఇంతవరకు పేపర్లన్నీ గగ్గోలు పెడుతున్నాయి, టీవీ ఛానల్స్ అన్ని కూడా ఇవన్నీ వర్షా కంపెనీ అనేది లేదు, ఇది 2 నెలల క్రితం ప్రమోట్ అయింది, అమెరికాలో కూడా ఈ కంపెనీ అసలు ఏమీ లేదు, ఇదంతా పచ్చి అబద్ధం అంటే ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, జనసేన అధినేత అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ నోరెత్తలేదు. కాదు, ఇది నిజమైన కంపెనీ, ఇది ఇన్ని కోట్ల టర్న్ ఓవర్ ఉంది, ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, దాని ద్వారా ఆంధ్రప్రదేశ్లో కూడా హైదరాబాద్లో వాళ్ళ ఆఫీస్ ఉంది, దానిలో కూడా ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంతమంది ఉద్యోగాలు చేస్తున్నారని ఏ మాట కూడా నోరు విప్పిన పాపాన పోలేదు. అది ఇదంతా ఏంటంటే అభూత కల్పన. ఏది చేయాలంటే వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం, వాళ్ళ యొక్క అవసరాల కోసం ఈ యొక్క మాయ కంపెనీలన్నింటిని ఏర్పాటు చేసేసి వాటికి తక్కువ ధరకి ఎవరంటే 99 పైసలకి ఎకరం భూమి ఇచ్చేది ఎవరు ఇవ్వరు. కానీ మన ప్రభుత్వం ఏంటంటే మేము డెవలప్మెంట్ కోసం కంపెనీలు ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావడం కోసం ఈ పని చేస్తున్నామని చెబుతున్నాం. కానీ ఇదంతా అభూత కల్పన. ఎప్పటికి కూడా వీళ్ళ నమ్మేసి కంపెనీలు రావటం లేదు కాబట్టి ఇది ఒక కొత్త సిస్టాన్ని తీసుకొని వచ్చేసి భూములు తక్కువకి ఇస్తే ఒక కంపెనీలు వస్తాయని, తక్కువకి ఇచ్చినంత మాత్రం కంపెనీలు ఏమి రావు. కంపెనీకి కావాల్సినటువంటి అవసరాలన్నీ కనుక ఫుల్ఫిల్ చేసేస్తే కంపెనీలు కూడా ఎకరాన్ని ఇంత కానీ తక్కువ రేటు కొంటారు, కానీ కంపెనీలు వచ్చి ఇన్వెస్ట్ చేస్తాయి. కానీ
ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ సెజల్ని ఏర్పాటు చేసేసి ఆ సెజల్లో ప్రత్యేకమైన కంపెనీలకు మీకు కావాల్సిన రెండయ్యా మీకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తాం, మీకు కావాల్సిన అన్ని రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తామంటే అనేకమైన కంపెనీలు వచ్చాయి. కాబట్టి వీళ్ళు ఏంటంటే అభూత కల్పన, వాళ్ళ యొక్క స్వార్థం కోసం వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం కోసం వాళ్ళ దొంగ కంపెనీలు ప్రమోట్ చేసి వాటికి ఈ యొక్క భూములను ఇవ్వటం జరుగుతుంది. ఇది మాత్రం వాళ్ళు ఇంతవరకు కూడా ఇది కాదు ఇది కరెక్టేనని చెప్పిన పాపాను కూడా పోలేదు.